తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు ఈ రోజుతో ముగిశాయి. 4వ రోజు జిల్లాలో గ్రామ సభలు జరిగాయి. ఈ నెల 26 నుంచి 4 పథకాలు ప్రారంభం కానున్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేస్తూ ఉన్నారు అధికారులు. అర్హులైన వారి పేర్లను గ్రామ సభల్లోనే చదివి వినిపించారు. ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తూ ఉన్నారు అధికారులు. గ్రామ సభల్లో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది అని భరోసా ఇస్తూ ఉన్నారు అధికారులు. అయితే ఈ రోజుతో తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలు, వార్డుల్లో ఈ గ్రామ సభలు పూర్తయ్యాయి. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఏంటి అన్ని జిల్లాల్లో కూడా గ్రామ సభలు ఎలా జరిగాయి? ఈ రోజుతో ముగిశాయి కదా, సో ఏంటి? ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి 4 ముఖ్యమైన పథకాలను ప్రవేశపెట్టాలని భావిస్తుంది. అందుకోసం ఆ 4 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించేందుకు ఈ నెల 21వ తేదీ నుంచి ఈ రోజు వరకు, అంటే 4 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసింది. దాదాపుగా 96% వరకు కూడా గ్రామ సభలు జరిగాయని చెప్పేసి తెలుస్తుంది. ఇందులో 4 రోజుల పాటు కూడా అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగినట్టుగా తెలంగాణ ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది. ఇప్పుడు ఎవరైనా లబ్ధిదారులు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఇది నిరంతర ప్రక్రియ, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం పదే చెప్తుంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులను జారీ చేయలేదనే ఆందోళనతోటి చాలామంది ప్రజలు ఉన్నారు. కాబట్టి వారి ఆందోళన తాము అర్థం చేసుకున్నాము. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతర ప్రక్రియ, ఎవరు ఇబ్బంది పడాల్సిన, ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తూనే ఉంది. ఇప్పుడు ఎవరికైనా కార్డు రాకపోయినా కానీ, అంటే కార్డుకు సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వారికి సంబంధించిన వివరాలను ఇంకా కూడా నెట్లో పొందుపరుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రామ సభలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకురావచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ 4 రోజుల పాటు జరిగిన కొన్ని చెదురుమదురు ఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి. నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, నిజమైన లబ్ధిదారులందరికీ కూడా, చివరి లబ్ధిదారుని వారికి కూడా రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు భరోసా, ఇవన్నీ కూడా తాము అందిస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. దాదాపు 40 లక్షల కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. అందుకోసం సాఫ్ట్వేర్ను కూడా తయారు చేసింది. అర్హుల జాబితాలను ప్రకటించే విషయంలో కొంత స్థానికంగా గందరగోళం అయితే ఏర్పడిందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆయా జిల్లా కలెక్టర్ నుంచి సమాచారాన్ని సేకరిస్తున్న ప్రభుత్వానికి దాదాపు 4 పథకాలకు సంబంధించి లక్షలాదిగా దరఖాస్తులు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల విషయానికి సంబంధించే కొంత గందరగోళం అయితే ఉంది. ఎందుకంటే రేషన్ కార్డుల విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులలో ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఎడిట్ ఆప్షన్, డిలీట్ ఆప్షన్ లేకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడిందని చెప్పేసి తెలుస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ఇలాంటి గందరగోళం ఉందని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ, దీనికి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. సౌజన్య. Yes, Sudhi, thanks for the live updates.